ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఏలూరు జిల్లా పనితీరు బేషుగ్గా ఉంది. రాజ్యసభ సభ్యులు వివేక ఠాకూర్ స్పష్టం. సమస్యల పరిష్కారం కోసమే మనమూరు మనవాడ, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి. గోకుల తిరుమల పారిజాతగిరిలో సుప్రభాత సేవ పునఃప్రారంభం. స్వామివారిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరిన ఆలయ అర్చకులు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో వికసిత్ భారత్ సంకల్ప కార్యక్రమం నిర్వహణలో ఏలూరు జిల్లా పనితీరు బేషుగ్గా ఉందని రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు వివేక ఠాకూర్ తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో వికసిత్ భారత సంకల్ప యాత్ర కార్యక్రమ నిర్వహణ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ లావణ్య వేణిలతో కలిసి సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఆయన పథకాల అమలులకు సంబంధించి మరిన్ని సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సమావేశంలో జెడ్పీటీ సిఇఓ సుబ్బారావు, డిఆర్డీఏ పీడీ డాక్టర్ విజయరాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వై రామకృష్ణ, డిఈఓ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. who pays the salaries. We have entire service delivery online portal. So I do take up that also have a specified timeline to dispose of a grievance for redressal. If they have not redressed properly and they have simply given some endorsement and closed it, we have a and government audit team, a separate team headed. Otherwise, selling that tomato into the open retail market along with a normal tomato, it is very difficult for a customer to understand the importance of organic product. So I think some marketing chain needs to be established so that at the end of it, the farmers are benefited more because the cost of production is on the higher side. And then the whole chain gets a better deal. So I think that needs to be looked into. That is a deficit area that I have observed under various schemes. That is what I need to do in the various schemes. For example, the Vishwakarma Yojana, we have to educate that because there is no direct system. Ideally, people from the Department of Labor. ప్రజా సమస్యల పరిష్కారానికి జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఒక నూతన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మన ఊరు మనవాడ పేరుతో నేరుగా ప్రజల మధ్యకు వెళ్తున్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కార మార్గాలను చూపుతున్నారు. దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెం పట్టణంలోని 1వ వార్డు సచివాలయం పరిధిలో ఉన్న 2వ వార్డులో మన ఊరు మనవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక వార్డు కౌన్సిలర్ పెసిరిగంటి గంగమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా అక్కడికక్కడే ఆ సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. అదే విధంగా 2వ వార్డులో జరిగిన అభివృద్ధి, లబ్ధిదారులకు అందిన సంక్షేమ ఫలాల వివరాలను కౌన్సిలర్ మానవతామూర్తి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్, వైఎస్ఆర్సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు ఉగ్గం దుర్గా ప్రసాద్, నేకూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మన ఊరు మనవాడ అనే కార్యక్రమం ప్రవేశపెట్టాము. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద, ఆరోగ్యం మీద పెట్టారు. ఈ రోజుల్లో మన బిడ్డలను మనం చదివించుకోలేంత దుస్థితిలో నుంచి బయటకు తీసుకొచ్చి మన బిడ్డలను చదివించి మళ్ళీ మనం 10-15 వేలు మన అకౌంట్లో వేయడం అంటే మాటలు కాదు. అలాగే ఈ ఆరోగ్యం మీద పెట్టారు. మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేంత పరిస్థితిలో నుంచి కూడా బయటకు తీసుకొచ్చారు. క్యాన్సర్ వచ్చిందని కూడా బాధపడక్కర్లేదు మీరు. దానికి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి ఇస్తున్నారు డబ్బులు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని నాడు నేడు ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో పెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇందాక త్రిమూర్తులు గారు ఇచ్చింది 20 లక్షలు ఇచ్చారు త్రిమూర్తులు గారు, అందులో 7 లక్షలు చేస్తానని కోరుకుంటున్నాను. ఇంత డెవలప్మెంట్ అవ్వడానికి కూడా చైర్మన్ గారు
అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఆయన 50 లక్షలు ఈ వార్డులో నువ్వు నెగ్గాలంటే ఏం కావాలి అబ్బాయి అంటే సుమారు ₹1 కోటి ఈ బుట్టాయిన రోడ్డుకి ఏరియాకి ఇవ్వడం జరిగింది. కొన్ని డ్రైన్లు అన్ని కూడా మన పెద్దలు చెప్పారు, మిగతా చెప్పలేను. కానీ వాళ్ళ సహకారంతో 3వ వార్డు నెగ్గడానికి, 2వ వార్డు నెగ్గడానికి, ఇలాగ 25వ వార్డుకి కూడా సహకారం ఉండటం, ఆ రకంగా ఈ మళ్ళీ మా వార్డు మా ప్రాంతంలో చైర్మన్ రావడం, ఇంకా దగ్గర ₹4 కోట్ల ఈ పక్క తీసుకురావడం, అది చైర్మన్ గారు మన ప్రాంతం అవడం వల్ల మనకు ₹4 కోట్ల ఎక్స్ట్రా వచ్చినాయి, మన అభివృద్ధి జరుగుతుంది. గంగ గారు సారథ్యం వహిస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున. వారి నాయకత్వంలో ₹1,06,00,000 చైర్మన్ గారు సహకారంతో ₹1,06,00,000 వర్త్ గల రోడ్లు చేయడం జరిగింది. ఇది కాకుండా 12 ఎలక్ట్రికల్ పోల్స్ కొత్త చేయడం జరిగింది. అలాగే వీధి రేట్లు కూడా చేయడం జరిగింది. ఈ కాకుండా స్ట్రీట్ లైట్లు ఎప్పుడైతే పోతే అప్పుడు కొత్త రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ సచివాలయం పరిధిలో మొత్తం ప్రభుత్వం వచ్చిన బెనిఫిషియరీ ఒక్కొక్క కుటుంబానికి సరాసరి సగటున ₹1,85,000 లబ్ధి పొంది ఉన్నారు. ఏదో స్కీమ్ ద్వారా, ఏదో పథకం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు సరాసరి సగటు ₹1,85,000. మొత్తం ఈ ఒకటో సచివాలయానికి వచ్చిన ఫండ్స్ ₹21,71,84,370 జంగారెడ్డిగూడెం గోగుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సుప్రభాత సేవ శనివారం నుంచి పునఃప్రారంభమైంది. ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా నిలిపివేసిన సుప్రభాత సేవలు మరలా ప్రారంభించారు. దీంతో ఈ సేవలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా నిలిపివేసిన పూజా కార్యక్రమాలు తిరిగి ప్రారంభించమన్నారు. ప్రతి ఒక్కరు గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని కోరారు. అనంతరం దాతల సహకారంతో ఆలయంలో భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఈరోజు ఆలయంలో ధనుర్మాసంలో సందర్భంగా మనకి సుప్రభాత సేవని నిలిపివేసి తిరుప్పావై కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఈ శనివారం నుంచి స్వామివారి యొక్క సుప్రభాత సేవ యథావిధిగా పునఃప్రారంభించబడింది. ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారి యొక్క సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించి అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా అర్చన నివేదన అనంతరం సర్వదర్శనము, హారతి మరియు అష్టోత్తర పూజా కార్యక్రమాల ద్వారా భక్తులకి ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి సెలవులు కావడంతో భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు అందరికీ కూడా దాతల యొక్క సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం. ప్రేక్షకులకు అత్యంత క్వాలిటీతో కేబుల్ టీవీ ప్రసారాలను అందించడంతో పాటుగా పండుగలకు ప్రత్యేక లైవ్ షోలు నిర్వహించి బహుమతులు అందించడం జార్జి కమ్యూనికేషన్ నెట్వర్క్ ఆనవాయితీగా మారింది. దీనిలో భాగంగా సంక్రాంతిని పురస్కరించుకుని హౌసీ షో నిర్మించింది. ఈ లైవ్ షోలో గెలుపొందిన విజేతలకు కుంకిమల్ల జ్యువెలర్స్ సహకారంతో బహుమతులను అందజేసింది. పట్టణంలోని కుంకిమల్ల జ్యువెలర్స్ లో హేమంత్ గుప్తాతో కలిసి లైవ్ షో విజేతలకు జార్జి కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ బహుమతులను అందజేశారు. ఫుల్ హౌస్ విజేతల నమిత, రేణుకా రేఖలకు ఒక్కొక్కరికి పావుకాసు బంగారం చొప్పున అందజేశారు. అదే విధముగా జల్దీఫై విజేత హనుమంతరావుకు వెండి కుందులు, మొదటి లైన్ విజేత భారతికు వెండి గ్లాస్, 2వ లైన్ విజేత ఆశకు వెండి దేవుని విగ్రహం, 3వ లైన్ విజేత అంజలికి వెండి గిన్నె అందజేశారు. ఈ సందర్భంగా షో నిర్వాహకులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా హౌసీ షో విజేతలకు బహుమతులు అందించడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదే విధముగా విజేతలు మాట్లాడుతూ ప్రతి పండుగకు జార్జి కమ్యూనికేషన్ నెట్వర్క్ ప్రత్యేక షోలు నిర్వహించి విలువైన బహుమతులు అందించడంతో ఎంతో అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు. జంగారెడ్డిలో ఎప్పటిలాగే మేము చేస్తున్న అనేక కార్యక్రమాలకి జంగారెడ్డి పట్టణం నుంచి వ్యాపారస్తులందరూ స్పాన్సర్ చేస్తూ మమ్మల్ని ప్రజల్ని కూడా ఎంతో ఆనందం పరుస్తున్నారు. అలాగే ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి కూడా మన భోగి రోజున మేము పెట్టిన మెగా హౌస్కి స్థానికంగా ఉన్న కొంకిమల్ల జ్యువెలర్స్ వాళ్ళు స్పాన్సర్ చేయడం, అన్ని గిఫ్ట్లు కూడా వాళ్ళే ఇవ్వడం. సహజంగా ఏంటంటే మేము పెట్టినప్పుడల్లా ఒక్కో గిఫ్ట్ ఒక్కో షాప్ వాళ్ళు కానీ ఒక్కో స్పాన్సర్ కానీ ఉంటారు. ఈసారి మొత్తం గిఫ్ట్లన్నీ మేమే చేస్తామని ముందుకు రావడం, ఆ కార్యక్రమం వల్ల ఈ రోజున మొత్తం అందరికీ పావుకాసు బంగారం కానీ వెండి వస్తువులు కానీ మొత్తం కూడా ఈ కొంకిమల్ల జ్యువెలర్స్ స్పాన్సర్ చేయడం అనేది నాకు చాలా ఆనందదాయకం. అంటే ప్రజల్లో ఎంత స్పందన ఉంది మా సిటీ కేబుల్ పట్ల, ఎంతమంది ఈ గేమ్ ఆడుతున్నారు, ఈ గేమ్ అవచ్చు ఏది పెట్టినా కూడా స్పాన్సర్స్ అని ముందుకు రావడం అనేది నేను చాలా ఆనందదాయకం.
అందులో భాగంగానే ఈ భోగి రోజున మీకు మెగా హౌసీలు ఇప్పుడు గెలుచుకున్న వారందరూ 1 by 1 మొత్తం అందరూ గిఫ్ట్లు తీసుకొని చాలా ఆనందంగా మీ సిటీ గేల్ పెట్టినప్పటి నుంచి 4 ఏళ్ళ నుంచి ఆడుతున్నామండి, 3 ఏళ్ళ నుంచి ఆడుతున్నాము అంటూ క్రమం తప్పకుండా మీ ప్రోగ్రామ్స్, మన సంక్రాంతి సంబరాలు కూడా మీరు చాలా బాగా చేశారు సార్. ఇక్కడ ఉన్న మహిళలందరూ చెబుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో మరింత కొత్త మంది సెలబ్రిటీస్తో వచ్చే సంవత్సరం సంక్రాంతి అవచ్చు, మధ్యలో వచ్చి అనేక కార్యక్రమాల్లో కూడా మిమ్మల్ని అందరినీ ఆనందపరుస్తాం లైవ్ గేమ్ షోల ద్వారా అని కూడా మీకు తెలియజేస్తున్నాను. మీకు ఇంత మంచి ప్రోగ్రామ్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను అంటే సంవత్సరాల తరబడి కూడా నాకు వెనకాల ఉన్న నా టీం వర్క్ మరియు నా మేనేజ్మెంట్ కూడా చేస్తున్న సందర్భంగా, సహకరిస్తున్న సందర్భంగా నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ హౌసీ మెగా హౌసీ కొంకిమల జ్యువెలరీస్ జేఆర్జీ సిటీ నెట్వర్క్ తో సంయుక్తంగా చేసిన దానికి అనూహ్య స్పందన వచ్చింది. మనకి 18,000 టికెట్లు పైగా జనాలు తీసుకున్నారండి. 18,000 టికెట్లు తీసుకున్నారు, అందరూ పాల్గొన్నారు. యూట్యూబ్ లో జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ లో యూట్యూబ్ లో వీక్షించారు. వీళ్ళ నెట్వర్క్ 75,000 ప్లస్ ఛానల్స్ లో ప్రచురితం అయింది. ఆ రోజు అంతమంది అనూహ్య స్పందన రావడానికి వాళ్ళ సహకారం ఎంతో ముందంచు ఉంది. దానికి మా కొంకిమల జ్యువెలర్స్ తరపున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు మా ధన్యవాదాలండి. మేము జనవరి 22 వరకు పసిడి పండుగ అని చెప్పి నడుపుతున్నామండి. ఈ 22వ తారీఖు వరకు మీకు షాప్ లో కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి ప్రతి బిల్లు మీద గిఫ్ట్లు ఉన్నాయి. మీరు వచ్చి ఎక్కడైనా సరే పాల్గొవచ్చు. ఈ సంక్రాంతి వేడుకలు ఆనందంగా గడుపుకున్నారనుకుంటూ కొంకిమల జ్యువెలర్స్, హేమంత్ గుప్తా, జంగారెడ్డి. నా పేరు రేణుకా రేఖ, నేను జల్లేరు నుంచి వచ్చాను. ఈ సంక్రాంతి రోజు ఆడిన హౌసీ గేమ్ షోలో కొంకిమల జ్యువెలర్స్ వాళ్ళు సమర్పించిన హౌసీ గేమ్ లో మేము ఫుల్ హౌసీ విన్నర్ అయ్యాము. ఈ కొంకిమల జ్యువెలర్స్ వారు మాకు 2 గ్రాముల గోల్డ్ కాయిన్ అందించడం జరిగింది. అలాగే సిటీ కేబుల్ ఆఫీస్ వారికి మా ధన్యవాదాలు. సంక్రాంతి రోజు ఇలా గేమ్ షో పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీని సందర్భంగా సిటీ కేబుల్ ఆఫీస్ వారికి, కొంకిమల జ్యువెలర్స్ వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటాం. నా పేరు చందండి, నా జంగారెడ్డిగూడెం. మొన్న సంక్రాంతి రోజు జరిగిన హౌసింగ్ గేమ్ వల్ల మా సిస్టర్ గారు ఆడారండి. మా సిస్టర్ డెలివరీ అయింది. మాకు మా అల్లుడు పుట్టాడండి. మా అల్లుడికి ఫస్ట్ వచ్చిన గిఫ్ట్ ఇది. కొంకిమల జ్యువెలర్స్ మన జంగారెడ్డిగూడెం సిటీ కేవల్ శ్రీనివాస్ గారు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అండి మా అల్లుడికి. ఇది చాలా ఆనందంగా ఉంది మాకు. అందరికి నమస్తేనండి. సిటీ కేవల్ నిర్వహించిన మెగా హౌసీలో సెకండ్ లైన్ విన్నర్ అయ్యారండి. చాలా థ్యాంక్స్ అండి సిటీ కేబుల్ యాజమాన్ అందరికీ. అలాగే కొంకిమల జూనియర్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇది అందరికీ నమస్కారం అండి. నా పేరు అంజలి. జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ వారు అండ్ కొంకిమల జ్యువెలర్స్ వారు నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మన భోగి పండుగ రోజు త్రాళ్ళేని వెండి బౌల్ నాకు గిఫ్ట్గా అందించారండి. ఇలాంటి హౌస్ గేమ్ షోలో మనందరం ఆడాలని, జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ లో అందరూ ఆడి ఎన్నో ప్రైజులు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ అండ్ కొంకిమల జ్యువెలర్స్. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922.
నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్ ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ, డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ, ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ, 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ అధినేతల నిర్ణయించిన అభ్యర్థులు గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు సూచించారు. చింతలపూడి మండల రాఘవపురం గ్రామంలో జరిగిన జైహో బీసీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ బీసీల అభివృద్ధికి ఎంత కృషి చేసిందో ప్రతి ఒక్క బీసీ సోదరులు ఆత్మ పరిశీలన చేసుకుని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని చింతలపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాటూరి వెంకటరామయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు ముత్తారెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు. తొలుత చింతలపూడి నుండి రాఘవపురం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గంటా మురళి, చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రవీంద్ర గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రతి మండలంలో కూడా జైహో బీసీ కార్యక్రమాలు నిర్వహించి 1983 అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా బీసీలకు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంది, తెలుగుదేశం పార్టీకి బీసీలు ఏ విధంగా అండగా ఉన్నారని చెప్పి అందరూ కూడా ఒక అవగాహన తెచ్చుకొని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుపులో బీసీలే కీలక పాత్ర వహించాలన్న ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి చింతలపూడి మండల జైహో బీసీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీఎం జగన్ నియంత్రిత వైఖరి సరికాదని సిఐటియు జిల్లా అధ్యక్షులు లింగరాజు తెలిపారు. భీమడోలులో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 40వ రోజుకు చేరింది. ఆందోళనలో భాగంగా అంగన్వాడీలు దీక్ష శిబిరం నుండి ర్యాలీగా భీమడోలు జంక్షన్ చేరుకుని తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలుపుతూ మానవహారంగా ఏర్పడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకి రైతు సంఘ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లింగరాజు మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల వివక్ష చూపడం మానుకుని వారి డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు.
దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కోడికత్తు సీనికి మద్దతుగా బుట్టాయిగూడెంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ నాయకులు నివాళులర్పించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. శ్రీనుకి న్యాయం చేయాలంటూ కరపత్రాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రప్రగడ శ్రీనివాస్, గద్దె అబ్బులు, గంజి రాజేష్, కప్పల నాగేశ్వరరావు, జలపర్తి మణికంఠం, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యల పరిష్కారం కోరుతూ చింతలపూడి పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఏఐటీసీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకులు మామిలపల్లి వసంతరావు మాట్లాడుతూ గత 40 రోజులుగా అంగన్వాడీ వర్కర్ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలన్నారు. తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురువయ్య, రైతు సంఘ జిల్లా అధ్యక్షులు సోమశేఖర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కంకిపాటి బుచ్చిబాబు, జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి తుర్లిపాటి బాబు తదితరులు పాల్గొన్నారు. మా పొలంలో మా తోటల్లో పనిచేసే వ్యవసాయ కూలీ మహిళలు మేము, ఎందుకంటే వాళ్ళ పొలాల్లో పనిచేసి నాటు తీయటానికి వెళ్ళే వాళ్ళకి 600 పడుతుంది రోజుకి. లేదు మా తోటల్లో పనిచేసే వాళ్ళకి 400 వస్తుంది. మొత్తం లెక్క చూసుకుంటే వాళ్ళు 16,000 వస్తుంది నెలకి. మా పల్లెటూరులో ఉన్న మహిళా వ్యవసాయ కూలీ మరి వీళ్ళకి ఎంత వస్తుంది రోజు కూలీ? కనీసం 16,000 రావాలి. దానికి వీళ్ళకి ఇచ్చేది 11,500. వీళ్ళు అడిగింది ఏముంది? తెలంగాణ కంటే 1,000 ఎక్స్ట్రా ఇస్తానన్నావు కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు? తెలంగాణలో 14,500 అయితే వీళ్ళు 11,500తో సరిపెట్టాను. 5 సంవత్సరాల నుంచి అదే వేతనంతో గడుపుతున్నారు వీళ్ళు. పోనీ సుప్రీంకోర్టు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం 16,000 అనేవాళ్ళుగా, పోనీ 11,500. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మరి మీకు 1,000 2,000 ఇస్తాను అని చెప్పొచ్చు కదా కనీసం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఏలూరు జిల్లా పనితీరు బేషుగ్గా ఉంది. రాజ్యసభ సభ్యులు వివేక ఠాకూర్ స్పష్టం. సమస్యల పరిష్కారం కోసమే మనమూరు మనవాడ మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి. గోకుల తిరుమల పారిజాతగిరిలో సుప్రభాత సేవ పునఃప్రారంభం. స్వామివారిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరిన ఆలయ అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.